నమస్తే. మెగా9 భక్తి ద్వారా ఎన్నో భక్తి విషయాలు మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. మనకి భక్తి ఛానల్లో చాలా కార్యక్రమాలని మీరు చూస్తూ ఉన్నారు, ఆదరిస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రాంతంలో విశిష్టమైన పండుగల్లో బోనాలు ఎంతైతే ప్రాధాన్యం సంతరించుకున్నాయో అంతే ప్రాధాన్యతని బతుకమ్మ పండుగ కూడా సంతరించుకొని ఉంది, మనందరికీ తెలుసు. బతుకమ్మ వివరాలని వివరిస్తూ, అంతేకాకుండా ఈ బతుకమ్మ ఏ విధంగా సెలబ్రేట్ చేసుకోవాలి, అసలు ఎందుకు ఈ బతుకమ్మని ఎలా సెలబ్రేట్ చేసుకుంటే అందరూ ఆనందంగా ఉంటారు అనే విశేషాలు తెలియజేస్తూ కుమారి పూజల యొక్క విశేషాలను వివరిస్తారు డాక్టర్ ఆర్బి సుధ గారు, ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, లైఫ్ కోచ్, నాతో పాటు ఉన్నారు. నమస్తే మేడం. నమస్కారం. మీకు బతుకమ్మ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. సో ఈ బతుకమ్మ విశిష్టతను వివరిస్తూ, అలాగే కుమారి పూజలు అని మీరు అన్నారు, ఎందుకు చేసుకోవాలి ఈ పూజలు, దానికి సంబంధించి చెప్పండి. షూర్, తప్పక. బతుకమ్మ అంటే ఫస్ట్ మాట్లాడుకుందాము. అంటే బతుకు అమ్మ బతుకమ్మ అంటే ఏంటి, బాగుండాలి అని చెప్పడానికే కదా, అది నిదర్శన ఆ మాటల్లోనే ఉంది. అండ్ ఇదివరకు మనం చూసాము అంటే అంత ఈజీగా ఏంటంటే అత్తారింటికి వెళ్తే ఇంటికి వచ్చేవాళ్ళు కాదు, ఈజీగా పంపించేవాళ్ళు కాదు. ఈ కాలం అయితే సరే ఇదిగో వెళ్తున్నానని బస్సుల్లో దాంట్లో వచ్చేస్తున్నారు, బస్సులో కాకపోతే ట్రైన్స్ లేకపోతే కారు. అందుకని వాళ్ళ బాగోగులు తెలుసుకోవడానికి తల్లిదండ్రులు పిలుచుకునేవాళ్ళు ఫస్ట్. అంటే బతుకమ్మ టైంలో ఎలా ఉన్నారు ఇంటికి పిలిచి సారా ఇవ్వడం కానీ, వాళ్ళ బాగోగులు తెలుసుకోవడానికి కానీ ఫస్ట్ బతుకమ్మ. అంటే మనం నవరాత్రుల గురించి మాట్లాడుకున్నాం. నవరాత్రులు ఎంత బాగా చేసుకుంటారో బతుకమ్మ తెలంగాణ రీజన్లో అంత బాగా చేసుకుంటారు, అంటే కోలాహలంగా చేసుకుంటారు. యూజువల్గా ఎక్కువ పూలు వాడడం అనేది బతుకమ్మ మనం చూసామంటే కూడా కోలగా ఉంటుంది, కింద ఎక్కువ ఉంటుంది, కింద బేస్ ఎక్కువ ఉంటుంది, అలాగే కోలగా ఉండి అంత అంటే పూలతో అలంకరణ చేస్తూ ఉంటారు అనమాట. మనం చూసామంటే తెలంగాణ ఫామ్ అయినప్పుడు మనకు హుస్సేన్ సాగర్లో కూడా చాలా పూలు తెచ్చి పూల వర్షం కురిపించారు అనుకుంటాను. సో జనరల్గా సారా ఇవ్వడం కానీ, లేకపోతే వాళ్ళ బాగోగులు తెలుసుకోవడం కానీ, అలాగే ఏంటంటే పిల్లల్ని కలుపుకోవడం. అంటే వేరే ఇంటికి వెళ్ళిపోయిన వాళ్ళు ఫీల్ అవుతారు కదా ఆడపిల్లలు, మళ్ళీ తల్లిదండ్రుల దగ్గరికి వస్తే కొంచెం శాంతం అవ్వడం, లేకపోతే తెలుసుకోవడం, ఒకరికొకళ్ళు ఒపీనియన్ తెలుసుకోవడం, అలాగే ఏం జరుగుతుందో. ఇదివరకులాగా ఫోన్లు లేవు, వాట్సాప్ లేవు, సెకండ్స్లో మనకి ఇన్ఫర్మేషన్ వచ్చేది కాదు కనుక ఇదేంటంటే ఒక పెద్ద పండగ కింద చేసేవాళ్ళు అనమాట. అలాగే మనం చూసామంటే స్టార్టింగ్ ఎంగిలి బతుకమ్మ నుంచి మొదలయ్యి బంగారు బతుకమ్మ వరకు ఏది జరుగుతుంది, 9 రోజులు మనకి జరుగుతుంది, విజయదశమితో ముగుస్తుంది అనుకుందాం. సో అలాగే మనం కుమారి పూజలకు వచ్చినప్పుడు కుమారి పూజలు అంటే ఏంటి అనేది ఫస్ట్ తెలుసుకుందాం. ఇదివరకు ఏంటంటే కుమారి అంటేనే మనకి తెలుసు, అంటే ఆడపిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చేవాళ్ళు. అంటే కన్యా పిల్లలు, అంటే కన్యా దానం చేయడం అనేది అన్ని దానాల కన్నా మంచి ఒక ఉత్తమైన దానం అని చెప్పేవాళ్ళు. అంటే ఏంటి, కన్యాదాత అంటే వరుణ్ణి కూడా ఒక విష్ణు స్వరూపం తెలిసి కాళ్ళు కడుగుతారు. అంటే ఒక 60 ఏళ్ళ అతను 20 ఏళ్ళ పిల్లాడి కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తున్నారు కదా. సో కన్యాదానానికి అంత విశిష్టత అనేది ఇచ్చున్నారనమాట. కుమారి పూజలు, కుమారి అన్న కన్య అన్న ఒకటే. అంటే ఏంటి, ఎవరితోనూ అంటే చిన్నప్పటి నుంచి జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్న ఒక సొత్తు కింద మనం మన పెద్దవాళ్ళు మనకి ఎస్పెషలీ హిందూ మతంలో కానీ సనాతన ధర్మంలో చూసాం, కాపాడుకుంటూ వస్తున్న సొత్తు. ఎందుకని అది అంటే క్రియేటివ్ ఫోర్స్ అనేది ఒక శక్తి అనేది, అందుకనే ఆడవాళ్ళ శక్తి అంటాం. అది క్రియేటివ్ ఫోర్స్ అనేది ఆడవాళ్ళలోనే ఉంది. కుమారులు అంటే పిల్లలు, గర్ల్ పిల్లల్లోనే ఉందన్నమాట. సో బేసిక్గా బతుకమ్మ కూడా మొత్తం అంతా మనకి ఏంటంటే ఒక ఆడవాళ్ళ ఒక దీని కింద పండగ కింద మనం తీసుకోవచ్చు. సో ఈ కుమారి పూజ చేసినప్పుడు ఏంటంటే ఎప్పటికైనా సరే ఒక కన్యని మనం తీసుకొచ్చి పూజ చేసాము అంటే, కుమారి కింద తీసుకొచ్చి పూజ చేసామంటే, అటు ఇప్పుడు పెళ్లి కాని వాళ్ళు ఉంటారు, చాలామంది పెళ్ళి లేట్ అవుతున్న వాళ్ళు ఉంటారు, మన జాతకాల్లో కూడా మనం చెప్తూ ఉంటాం సో చేయాలి అని. అండ్ కుమారి పూజ చేసినప్పుడు ఆవిడ అమ్మవారి కింద మనం తీసుకుని, ఆవిడ అమ్మవారి ఎనర్జీ ఆవిడలో ఉందని తీసుకుని పూర్తిగా నిష్ఠగా కోల్చుకుని ఆవిడకి సారా ఇవ్వడం కానీ, తాంబూలాలు, మనమేమో ఆంధ్ర నుంచి వచ్చిన తాంబూలాలు అంటాం సారాను, సో తాంబూలాలు ఇవ్వడం కానీ, కావాల్సినవి ఇవ్వడం కానీ మనం చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఆ పాజిటివ్ ఎనర్జీ మనకి రావాలి, మన కుటుంబం బాగుండాలి, మెయిన్ మ్యారేజ్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పిల్లల గురించి కూడా చేస్తూ ఉంటారు. చాలామందికి సంతానం కలగదు. ఇదివరకు అయితే తొందరపడేవాళ్ళు, ఇప్పుడైతే మెడికల్ ఫీల్డ్ ఇదైంది, ఎక్కువైపోయింది, దాంట్లో ఏంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని కనుక్కున్నారు. అప్పుడు ఏం తెలుసు, తెలియదు. ఫిజిషియన్సే ఉండేవాళ్ళు, డాక్టర్స్ ఉండేవాళ్ళు, అంతే. అది కూడా ఎక్కువ చదువుకున్న వాళ్ళు, స్పెషలైజ్ చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది.
ఇప్పుడు ఏంటంటే మనకి ఐవీఎఫ్ చేసుకోవచ్చు, ఇంకోటి చేసుకోవచ్చు, అవి చేసుకోవచ్చు, లేట్ అవుతుంది, లేట్ మ్యారేజెస్ ఇవన్నీ జరుగుతున్నాయి మనకి, ఎప్పుడు జరుగుతున్న విషయం. కానీ బేసిక్గా ఇదివరకు చేసింది ఏంటంటే ఈ రెండిటి కోసం మనకి తెలియని దాన్ని మనం ఏం చేయాలి, మనం కోరుకోవాలి కదా, అంటే మనకి రావట్లేదు, మనం కోరుకోవాలి. అప్పుడు ఏంటి, కన్యా పూజలు కుమారి పూజలు చేసినప్పుడు కూర్చోపెట్టి అమ్మవారి కింద అమ్మవారి ఇంటికి వచ్చారని చెప్పి పూజ చేసి మనం కావాల్సిన కోరికను కోరుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్. ఇవి రెండు మ్యారేజ్. అలాగే ఇప్పుడు సెపరేషన్ వచ్చిన ఇదివరకు ఏంటంటే డైవర్స్ అనేది ఒక ట్యాబు కింద తీసుకునేవాళ్ళు. అంటే దూరంగా ఉన్న అక్కడ సెపరేట్ అయిపోయినా కూడా ఆడపిల్ల గుండెల మీద కుంపటి అనుకునేవాళ్ళు ఇదివరకు. మనం చాలా మూవీస్లో, పాత మూవీస్లో కూడా చూస్తూ ఉన్నాం. సో కుమారుల ఇంట్లో ఉంటే మనకి ఏదో అపప్రతిష్ట అనుకున్న ఒక రోజులో ఉండేవారు. ఆ కాలం నుంచి మారిపోయింది. పుడితే అదృష్టం అనే స్థాయికి ఎదిగా. అప్పుడు అదృష్టం అనుకునేవాళ్ళు, కానీ టైంకి పెళ్ళి అవ్వకపోతే రివర్స్ అనుకునేవాళ్ళు. లక్ష్మి పుట్టింది అనుకుంటారు పుట్టినప్పుడు, కానీ ఎప్పటికైనా ఏంటంటే ఇంకోళ్ళు సొత్తు అని వాళ్ళని పెంచేవారు. అది మారింది ఇప్పుడు. ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలుగుతున్నారు, ఎవరి సంపాదన వాళ్ళకు ఉంది, ఎవరి డబ్బు వాళ్ళు తెచ్చుకోగలుగుతున్నారు. కానీ కూడా క్రియేటివ్ ఫోర్స్ ఎవరి దగ్గర ఉంది, లేడీస్ దగ్గరే ఉంది, గర్ల్స్ దగ్గరే ఉంది. సో వాళ్ళని కొలవడంలో తప్పేంటి? ఫస్ట్ సో థ్యాంక్ యూ చెప్తున్నాము, తప్పేంటి? గ్రాటిట్యూడ్ ఇస్తున్నాం, శక్తికి ఇస్తున్నాం. ఏంటంటే ఇప్పుడు ఈ స్వరూపాలు మనం మాట్లాడుకున్న స్వరూపాలు అంతా కూడా మన ఊగా కానాలి. ఏదైనా ఏంటంటే స్వరూపం లేదు, మనం ఇచ్చాం స్వరూపం. అంటే ఏంటి, మన ఫిజికల్ బాడీ మనకు ఉంది కనుక మనకి దేవుళ్ళకి కూడా మనకి ఫిజికల్ బాడీ ఉంది, నిరాకార రూపమే కదా. శక్తి కూడా నిరాకార రూపమే. కొలవడంలో తప్పేంటి, థ్యాంక్ యూ చెప్పడంలో తప్పేంటి? సో బతుకమ్మ పండుగ కూడా అలాగే ఏంటంటే మనం థ్యాంక్ యూ చెప్తాం. లాస్ట్కి ఇప్పుడు బంగార బతుకమ్మ అని చెప్తాం కదా, అది కన్క్లూషన్ కింద అవుతుందన్నమాట. ఏదైనా సరే ఇది ఏంటంటే మనం బేసిక్గా గర్ల్ చైల్డ్కి, లేకపోతే కన్యలకి, కుమారులకి థ్యాంక్ యూ చెప్పడానికి, అలాగే కొలవడానికి. అంటే దేవత మనకి ఇంటికి వస్తే ఎలా చూసుకుంటాము అంత జాగ్రత్తగా చూసుకోవాలి. అదొకటే కాదు, మన కోరికలు కోరుకోవాలి, అది మర్చిపోకూడదు. చూసుకోవడం ఒకటే కాదు, మనం ఇవ్వడం ఒకటే కాదు, సారా ఇవ్వడం ఒకటే కాదు, కోరుకోవడం కూడా చూడాలి. కుమారి పూజల సంగతి చెప్తున్నాను, పెళ్ళైన వాళ్ళ గురించి కాదు నేను చెప్పింది. సో ఎందుకంటే వాళ్ళకి కల్మషం కూడా తెలియదు. చిన్నపిల్లలు అంటే 5 ఏళ్ల నుంచి మనం పెళ్ళయ్యే వరకు మనం కుమారి పూజలు చేస్తాం. నేను మొన్న కామాఖ్యకి వెళ్ళినప్పుడు కూడా పిలిపించి 3 పిల్లల్ని కూర్చోబెట్టి పూజ చేయించాం అనమాట. అంటే మనం గట్టిగా కోరుకోవాలి. ఆ ఎనర్జీ అంటే గుడ్ ఫార్చ్యూన్, గుడ్ ఎనర్జీ, అలాగే అన్నీ కావాలి మనకి, అంటే సంపద కావాలి అనుకుని మనం కొలవడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, చాలా అంటే చాలా చక్కగా చెప్పారు. బతుకమ్మని అలాగే అమ్మవారిని ఏ విధంగా సేవించాలి, కుమారి స్థితిలో ఉన్నప్పుడు అమ్మవారిని ఏ విధంగా సేవించాలి, దానివల్ల వచ్చే ప్రతిఫలం ఏ విధంగా ఉంటుంది, మనం ఏ విధంగా పొందుతాం, ఈ విషయాలన్నీ వీడియో ద్వారా తెలుసుకున్నాం. వీడియో లైక్ చేసి అందరికీ షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.